నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. కొన్ని ముఖ్యమైన ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. అఖండ ఐశ్వర్యమస్తు దీర్ఘ సుమంగళీ భవ. గురువుగారు, ఇంట్లో చాలా మంది విరిగిపోయిన విగ్రహాలు మరియు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టొచ్చు అంటారా? పెట్టకూడదంటారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మనకి కొన్ని ధర్మశాస్త్రాల్లో ఉందంటమ్మా, కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి శ్రీ సూక్తం అనే ఒక మంత్రం ఉంటుంది, అమ్మవారిని పూజించే మంత్రాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో మీకు స్పష్టంగా చెప్పబడింది. అంటే ఒక 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 వాక్యంలో చెప్తాను మీకు. జ్యేష్ఠామ లక్ష్మీరనాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్ని రుణద మే గృహాత్ అనేటువంటి ఒక మంత్రం ఉంది. దాంట్లో ఒక శ్లోకం లాగా మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఉంటుంది దాంట్లో. ఆ మంత్రం అర్థం ఏమిటంటే, జ్యేష్ఠాదేవి ఉన్నటువంటి ఇంటికి నేను ఎలా వస్తాను, జ్యేష్ఠాదేవి నాశనం అయితే కానీ నేను ఇంటిని అడుగు పెట్టను అంటుంది అమ్మవారు. అంటే అడుగు పెట్టడం అర్థం ఏంటి? దాన్ని డైరెక్ట్గా వచ్చేసి అమ్మవారి వస్తుంది, లోపల ఏదో ఇంకో జ్యేష్ఠాదేవి కూర్చుంది, అమ్మవారు అడుగులు వేసుకుంటూ బయటికి పోవాలి, అప్పుడు లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకొని బంగారు వడ్డాలతో లోపలికి వస్తుంది. అలా కాదమ్మా. నీలాంటి లక్ష్మీదేవి లోపల రావాలంటే ఇక్కడ వాతావరణం అంతా కూడా ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏ పని చేసినా మనకి కలిసి వచ్చే విధానంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, అత్తమామలతో, అమ్మనాన్నలతో ఆనందంగా ఉండగలిగేది అని అర్థం. తప్ప డైరెక్ట్గా మీరు రూపాన్ని చూసి లక్ష్మీదేవి వస్తుంది అనుకోవడం కాదు. అంటే పరోక్షంగా ఏంటంటే, లోపల ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా బయటపడేస్తే నేను లక్ష్మీదేవి వస్తా ఉంటుంది. ఏమిటి లక్ష్మీదేవి? ఆరోగ్యవంతంగా మనిషి ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే. అంటే ఏమి అర్థం ఏమిటి? అక్కడ ఇంటిని బూజు లేకుండా, చెత్త సామాన్ లేకుండా, పరిగిపోయిన విగ్రహాలు లేకుండా, పగిలిపోయిన అద్దాలు పగిలిపోయినటువంటి విగ్రహాలు లేకుండా, విరిగిపోయిన విగ్రహాలు లేకుండా, చెక్కలు ఊడిపోయినటువంటి కుర్చీలు లేకుండా, ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవి రాదు. అంటే పనికి మాలినటువంటి చెత్తని బయటపడేయండి. ఇప్పుడు వెంటనే అందరు కోపం వస్తుంది. ఏంటి విరిగిపోయిన విగ్రహాలు పలికి మాలినవా అంటే, విగ్రహం ఎప్పుడైతే మనకి పూజార్హం కాదంటే, పగిలిపోయిన అద్దం ఉన్నా, చిరిగిపోయినటువంటి ఫోటో లోపల చినిగిపోయిన అద్దం ఉన్నా, నీళ్లు పడి బాగా లోపలికి ఫోటోలకు నీళ్లు పోయి బాగా తడిసిపోతుంటుంది, తడిసిపోయి పాలిపోతుంది, అంటే రంగు వెలిసిపోతుంది. అటువంటి విగ్రహాలు ఉన్నా, అటువంటివి పటాలు కానీ విగ్రహాలు కానీ పనికిరాదు. ఇప్పుడు గాజు విగ్రహాలు ఉంటాయి, అవి పనికి వచ్చేటువంటి అవకాశం అటువంటి పనికిరావు. కొన్నిటిని కొందరు ప్రశ్న అడుగుతారు. మన వాళ్ళు తెలివైన వాళ్ళు, హెట్టి వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. అంటే హెట్టివి మనకు ఉన్నటువంటి ప్రేక్షకులందరూ చాలా తెలివిగలవాళ్ళు, మంచివాళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారు, కాంతకమంటూ స్వామి మరి సాలగ్రామం విరిగిపోతే మంచిది అంటారు కదా. అంటే సాలగ్రామం ప్రతి అణువులో శక్తి ఉంటుంది. సాలగ్రామానికి ప్రతి అణువుకి, ప్రతి భాగానికి ప్రాణం ఉంటుంది. కాబట్టి అది ప్యూర్ హీలింగ్ అనమాట. అందుకే ఆడవాళ్ళు కూడా ముట్టుకోవద్దు దాన్ని, మగవాళ్ళు మాత్రమే ముట్టుకోవాలి. తప్పకుండా మగవాడి ఇప్పుడు నేను కాశీకి వెళ్ళాను, నాతో పాటు తీసుకుపోవాల్సిందే. నేను ఎక్కడ స్నానం చేస్తే అక్కడ ఆయనకి తప్పకుండా మడి కట్టుకొని స్నానం చేయాలి, అన్నమని పెట్టాలి ఆయనకి. సాలగ్రామానికి అంత విషయం. దాన్ని సాధారణంగా అందరు తీసుకోరు. అంటే పూజ చేయడానికి ఎవరు తీసుకు భయపడతారు, ఇంకా అది సాధ్యం కాదు, మనకి భరించలేము దాన్ని అనేటువంటి. అలాంటి సాలగ్రామం వేరు. మిగతా విగ్రహాలు శివలింగం కొనుక్కొచ్చుకుంటాం మనం, కాశీలో ఎక్కడ తెచ్చుకుంటాం, విరిగిపోతుంది, పనికిరాదు. భిన్నమైనది విగ్రహం పనికిరాదు. భిన్నమైన వినాయకుడు ఉంటాడు, పనికిరాదు. ఆయన భిన్నతంతుడే కదా, ఆయన భిన్నతంతుడు. కానీ మన వల్ల విగ్రహం విరిగిపోలేగా, అలాంటి పనికిరావు. పగిలిపోయినటువంటి అద్దాలన్నీ కూడా పనికిరాదు. కాబట్టి మనం దాన్ని తీసేయాలి. ఈ మధ్యకాలం నేను చూసేంత వరకు తెలంగాణ ప్రభుత్వం వారు మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే ఇస్కాన్ వాళ్ళతో కలిసి ఈ పాడైపోయినటువంటి విగ్రహాలు కానీ, చెక్కలతో ఉన్నటువంటి ఫోటోలు కానీ, అద్దాలతో ఫోటోలు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే తెచ్చి వాళ్ళకి ఇస్తే తప్పకుండా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఉంటున్నారు. సో కాబట్టి మీ యొక్క కాలనీలు అలా ఉంటే ఏమైనా ఉంటే ఇవన్నీ చెత్తలో పడేయకండి అని చెప్తున్నారు. సో అది కూడా కనపడింది మనకి, ఈ మధ్య నేను చూశాను దాన్ని. సో మంచి అవకాశం అటువంటిది. అంటే వాళ్ళతో మళ్ళీ పటాలు తయారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇది ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. అలాంటి విగ్రహాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక నష్టం వస్తుంది, మానసిక వేదన కలుగుతుంది, ఇంట్లో లేనిపోయినటువంటి గొడవలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి పగిలిపోయినటువంటి విగ్రహాలు, పటాలు ఇవి కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. దరిద్రానికి అది హేతు అవుతుంది. కాబట్టి అవి తీసేయడం మంచిది. ఒకవేళ ఇస్కాన్ వాళ్ళు తీసుకెళ్లేదు కాబట్టి ఎక్కడ పెట్టాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి చెట్టు దగ్గర, అంటే చెట్టు మొదట్లో పెడితే దేవాలయం వాళ్ళంతా కూడా తీసుకెళ్లి దాన్ని జాగ్రత్తగా ఎక్కడో నిమజ్జనం చేస్తారు. కాబట్టి అలా మనం పెట్టవచ్చు. లేదు మనం కూడా నీళ్ళలో వేసేయచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. నీళ్ళలో వేస్తే నీళ్ళు పొల్యూషన్ కదా, ఏం కాదు నీళ్ళు. ఎందుకంటే అవి తొందరగా అరిపోయాయి. అద్దము తొందరగా మట్టిలో కలిసిపోతుంది, చెక్క ముక్కలు మట్టిలో కలిసిపోతాయి. కాబట్టి ఆ పటం కూడా కాగితం దాన్ని కలిసిపోతుంది. కాబట్టి అటువంటి ప్లాస్టిక్ మాత్రమే నీటి పొల్యూషన్ తప్ప ఎటువంటి పొల్యూషన్ ఏం కాదు. పారుతున్న నదిలో, అంటే చిన్న గుంటలో పోయేసి చిన్న గుంటలో వేయకండి. కాబట్టి పెద్ద నదిలో మనం బాగా, అంటే పారుతున్న నదిలో వేస్తే
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అది కూడా మంచిదని చెప్పవచ్చు. ఇంట్లో మాత్రం అటువంటి ఉండకూడదు. అంటే గురువుగారు కొంతమంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు కదా, అలాంటివి విగ్రహాలు తీసుకొని నదిలో పడేయాలన్నా సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఏదైనా అవుతుందేమో అని భయపడుతుంటారు. ఇంట్లో అటువంటి ఉన్న వాటికన్నా పడడం వల్ల నీకు నష్టం లేదు. పడే మేము చెప్తున్నాం, ధర్మశాస్త్రంలో చెప్పబడింది అది. మీకు అందులో నిమజ్జనం చేయండి అని ఉంటుందంటే దేవతా విసర్జనం అంటదాన్ని, విసర్జన నిమజ్జనం అంటదాన్ని. కాబట్టి తప్పకుండా చేయదు, దానికి శాస్త్రం చెప్పబడింది. ఇది పంపించే ముందు, ఈ పటాన్ని నిమజ్జనం చేసే ముందు ఇంకొక పటం కొనుక్కోవచ్చు, అలాంటిదే. దానికి తప్పేం లేదుగా. కొనుక్కొచ్చుకొని పూజ చేసుకొని దీన్ని తీసి మీరు పక్కన తప్పకుండా నీళ్ళలో పడేసి సరిపోతుందని చెప్తాను. అంటే గురుగారు పైన గ్లాస్ పగిలిపోయి లోపల ఫోటో బాగానే ఉందని కొంతమంది పెట్టుకుంటారు కదా, అలా కూడా పెట్టకూడదు అంట. పగిలిపోయిన అద్దం తీసేసి ఇబ్బంది లేదు, అదే అంటారు. భిన్నమైనటువంటి వేదిక అంటే ఒకటన ప్రమాదాన్ని కలిగించేవి, విరిగిపోయిన అంటే చూడడానికి వికారంగా ఉన్నవి, మనసుని వికలం చేస్తాయి. కాబట్టి అలాంటి ఉండదు. అద్దం ఉంది, గబ్బకు తుడుస్తాము, చేకోసుకుపోతే లేని ప్రమాదం. దేవుడికి సేవ చేయబోతుందని అందుకే నేను దేవుడు నమ్మలేదు, అందుకే నాకు కోసుకుపోయింది అని చెప్పడం కన్నా అలాంటి పెట్టుకోవడం మన ప్రమాదం. దేవుడిని మనసులో ప్రధానంగా మన మనసులో స్వామివారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, నాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా సనాతన ధర్మంలో విగ్రహారాధన లేదు. అది చాలా మందికి విషయం తెలిసినా దాన్ని ఎందుకు పాటిస్తున్నాం? మరి తిరుమల ఎందుకు, వెంకటేశ్వర స్వామి ఎందుకు, యాదగిరి గుట్ట ఎందుకు, లేదా వరంగల్ ఎందుకు, భద్రకాళి అమ్మవారు ఎందుకు, తర్వాత కొండగట్ట ఆంజనేయ స్వామి ఎందుకు, లేదంటే మనకి ఇక్కడ మల్లికార్జున స్వామి శ్రీశైలం ఎందుకు? వెంటనే ప్రశ్న వస్తుంది. చెప్పా కదా, హిట్ టీవీ ప్రేక్షకులు చాలా తెలివైన చెప్పాను నేను. అంటే వాళ్ళు ఎందుకు అడుగుతారంటే మన ఏకాత్మ భావన కోసం. అంటే మనం చేసే పనిలో వికలమైనటువంటిది మనసు, బుద్ధి చంచలమైనది. ఈ చంచల బుద్ధిని ఏకీకృతమైనటువంటి స్థితి తెచ్చుకోవడానికి తప్పకుండా ఒక దేవాలయం దగ్గరికి వెళ్తే మన బుద్ధి చైతన్యానికి, భగవంతుని యొక్క శక్తికి రెండింటికి సమ్మిళితమై మనకు అనుకూలమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అంటే మంచి బుద్ధి వివేకము, ప్రశాంతత, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవాలయం అంటే మన యొక్క బుద్ధిని చాంచల్యం నుంచి బయటపడేయడానికి తప్పకుండా విగ్రహాన్ని చూసి నమస్కరించుకొని పూజ చేయాలి. అంటే మన యొక్క ఆత్మని ఆయన సమర్పణ చేయడం కోసం తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి విరిగిపోయిన విగ్రహాలు ఉండొద్దని స్పష్టంగా చెప్పబడుతోంది. గురుగారు కొంతమంది దేవుడి ఫోటోలు కూడా ఏ దిక్కును పడితే ఆ దిక్కును పెడుతూ ఉంటారు, అసలు ఎక్కడ పెడితే ప్రాపర్ గా బెటర్ అంటారు? అంటే మీరు ఇంట్లో అంటున్నారా, దేవుడి గదిలో అంటున్నారా, ఇల్లు మొత్తం అంటున్నారా? ఇల్లు మొత్తం పెడుతూ ఉంటారు కొంతమంది, విగ్రహంలోనే పెట్టాలంటారా? అలా ఏం లేదు. కొన్ని అంటే పూజార్హమైనవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు శివలింగం అభిషేకం చేసుకోవచ్చు, విష్ణువు రూపాన్ని అభిషేకం చేసుకోవడానికి అలా పెట్టుకోవచ్చు. విష్ణువు, అమ్మవారు, సూర్యుడు, గణపతి, శివుడిని పెట్టుకోవచ్చు. ఈ పంచాయతనం అంటారు దీన్ని. ఈ పంచాయతనం పుట్టుకుని అభిషేకం చేసుకుని తప్పకుండా దేవుడి గదిలో ఉండాలి, అవి ఎక్కడి దాకా ఉండాలి. పటాలు కొంతమంది పెడుతుంటారు, ఏ గోడకి ఏ పటాలు పెట్టాలనేది. చాలా మంది నిలబడ్డ లక్ష్మీదేవి ఉండకూడదని, తర్వాత కూర్చున్న అమ్మవారు మన సింహద్వారం వైపు చూడొద్దని, ఇలాంటివి చాలా చెప్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సింహద్వారానికి ఆపోజిట్ గా సింహద్వారం పైన లక్ష్మీదేవి ఫోటో లాంటి పెడితే లక్ష్మి వెళ్ళిపోతుంది అనేటువంటి భావన మాత్రమే. ఇది దక్షిణం గోడకి మాత్రమే పితృదేవతల యొక్క అంటే పటాలు పెట్టాలంటే దక్షిణం గోడకి పితృదేవతల ఫోటోలు పెట్టాలి. మన ఎవరివి దేవుడివి కానీ మనుషులు కానీ అటు ఫోటోలు పెట్టకూడదు. అక్కడ కేవలం చనిపోయినటువంటి అంటే కాలం చేసినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క ఫోటోలు పెట్టడం చాలా శ్రేయస్కరం, మిగతా వాళ్ళ ఫోటోలు ఉండొద్దు. ఇక దేవుడి ఫోటో అంటారా, ఇప్పుడు దేవుడి గదిలో కానీ ఎక్కడైనా సరే మన ముఖం తూర్పు వైపు ఉండాలి. మనం పూజ చేస్తున్నప్పుడు మన ముఖం తూర్పు వైపు ఉండాలి, లేదా ఉత్తరం వైపు ఉండాలి. మనం ఉత్తరాన్ని చూడాలి, తూర్పునే చూడాలి. దేవుడు ఎటువైపున చూడొచ్చు, ఆయన ఎక్కడైనా చూడు, దానికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి దేవుడి ఫోటో ఎటైనా ఉండొచ్చు, దక్షిణ వైపు మాత్రమే ఉండకూడదు. ఎందుకంటే అక్కడ పితృదేవతల స్థానం కాబట్టి. మిగతా చోట్లలో మనం తప్పకుండా దేవుడు ఏ ఫోటోని పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.